కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయింది. సో ఇంకా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం చేసే తప్పులను మనం ఎత్తి చూపాలి. మనం నెక్స్ట్ టార్గెట్ అదే. నేను ఇప్పుడు టీంని తీసుకోబోతున్నది అదే. ప్రభుత్వం చేసే తప్పులను మనం ఎత్తి చూపాలి, ప్రభుత్వ లోపాలను మనం ఎత్తి చూపాలి, ప్రజా సమస్యలను మనం బయటకు తీసుకురావాలి. అనకాపల్లి నుంచి నాకు మొన్న ఒక ఫోన్ వచ్చింది. అన్న, ఇక్కడ ఒక టీడీపీ నాయకుడు, ఒక ఆయన గ్రౌండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి నాయకుడు మా 10 ఎకరాల భూమిని ఆక్రమించేశాడు. అక్రమంగా ఎంఆర్ఓకి ఎవరికో డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీదకి సంతకాలు మార్చేసుకున్నారు, ఆన్లైన్ పట్టాలు మార్చేసుకున్నారు, మా 10 మందికి అన్యాయం జరిగిందని చెప్పాడు. నేను వచ్చి మాట్లాడతానని చెప్పాను. నేను అక్కడి వరకు వెళ్ళలేను. నేను ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వెళ్ళాను అంటే ఒక 2 రోజులు వీడియోలు ఆపేయాలి కదా. సో అదే నాకు అక్కడ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళని పంపించి వాస్తవం ఏంటో తెలుసుకొని రమ్మనగలను. సో అలా వాస్తవం తెలుసుకోవడంలో వాస్తవుతుందనమాట. అంటే నాకు నా ఐడియాలజీకి తగ్గట్టు, మన స్కిల్స్కి తగ్గట్టు ఎవరు దొరకట్లేదు కాబట్టి టీంని నేను తీసుకోలేకపోతున్నాను.